హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మిడ్ క్యాప్ నిఫ్టీ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఇది కూడా బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ చూసాం ఫ్రెండ్స్. నిఫ్టీలో మరియు బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూసాం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీలో బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూడబోతున్నాం. సో మనం నిఫ్టీలో వచ్చేసరికి అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 945 అండ్ 145 బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూసాం. ఈ వీడియోలో వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీలో మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 1045 క్యాండిల్ బ్రేక్అవుట్, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి 245 క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆల్రెడీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద మేము 945 145 బ్రేక్అవుట్ స్ట్రాటజీ చేశాం. మీరు ఆ వీడియోస్ చూడండి. నిఫ్టీ 945 145 అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా 945 145 విత్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు ఇక్కడ మాన్యువల్గా చూపెట్టాను. అండ్ ఆల్సో ఫ్రీగా ఇవే స్ట్రాటజీస్ మీద, ఇదే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మీదుగా మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఫస్ట్ ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ స్ట్రాటజీస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం మిడ్ క్యాప్ నిఫ్టీలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది గో చాటింగ్ యొక్క చాటింగ్ ప్లాట్ఫామ్. ఇది ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. 5 minutes టైం ఫ్రేమ్. మన టైం ఫ్రేమ్ సింపుల్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఒక ఇండికేటర్, ఒక ఇండికేటర్ యాడ్ చేసుకున్నాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్లో 60-40 ఓవర్ బౌట్ జోన్ వచ్చేసరికి 60, ఓవర్ సోల్ జోన్ వచ్చేసరికి 40%. సో ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 1045 బ్రేక్అవుట్. 1045 మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 1045 క్యాండిల్ ఉంటుంది కదా, 5 minutes క్యాండిల్. అక్కడ హై అండ్ లో డ్రా చేసుకోండి. సో ఇది 1045 క్యాండిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో హై అండ్ లో డ్రా చేసుకోండి. సో 1045 క్యాండిల్ హై అండ్ లో డ్రా చేసుకున్న తర్వాత ఇది 1045 క్యాండిల్. ఓకేనా. 1045 క్యాండిల్ హై బ్రేక్ అయ్యి 1045 క్యాండిల్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా 60% ఎబో ఉండాలి. ఆర్ఎస్ఐ కూడా 60% ఎబో ఉండాలి. ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం బై పొజిషన్ తీసుకుంటాం. మనకి స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ 1045 క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఈ 1045 క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా. ఈ 1045 క్యాండిల్లో బై పొజిషన్కి వచ్చేసరికి 1045 క్యాండిల్ లో స్టాప్ లాస్గా పెట్టుకొని బై పొజిషన్, ఒక సేల్ పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనం 1045 క్యాండిల్ చూసాం, ఇలా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ మనం 245 క్యాండిల్. సో 245 క్యాండిల్ నెక్స్ట్ బ్రేక్అవుట్. సో ఇది 245 క్యాండిల్. ఇది 245 క్యాండిల్ ఫ్రెండ్స్. సో దీని హై అండ్ లో దగ్గర డ్రా చేసుకుంటాను. ఓకేనా. 245 క్యాండిల్ బ్రేక్అవుట్. సో మనకు రూల్ ఏంది? 245 క్యాండిల్ హై అండ్ లో బ్రేక్ అయింది. అండ్ ఆర్ఎస్ఐ సేల్ పొజిషన్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ 40% బిలో ఉండాలి. సో ఇక్కడ లో బ్రేక్ అవ్వాలి అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ 40% బిలో ఉండాలి. సో మనకు క్లియర్లీ డౌన్ ట్రెండ్. సో ఇది మనకి లో సేల్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క లో, ఇక్కడ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకుంది కదా. సో దీని యొక్క హై ఎస్ఎల్గా పెట్టుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి ఓపెన్ టార్గెట్ ఫ్రెండ్స్. మీ టార్గెట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది సో ఇది మనం లాస్ట్ వర్కింగ్ డే రోజు చూసిన మూమెంట్ అన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ సెషన్ చూసాం అండ్ క్లోజింగ్ సెషన్లో చూసాం. అంతకుముందు రోజు కూడా చూద్దాం ఫ్రెండ్స్. అంతకుముందు రోజు కూడా 28 అయిపోతే అంతకుముందు రోజు కూడా సేమ్ 245 క్యాండిల్ ఇక్కడ ఉంది చూడండి. ఇది 245 క్యాండిల్, 245 క్యాండిల్. బ్రేక్అవుట్. సో ఇక్కడ బ్రేక్ అయింది. ఆర్ఎస్ఐ కూడా 40% బిలో ఉంది. డౌన్ సైడ్ సేల్ పొజిషన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మార్నింగ్ సెషన్. అంతకుముందు రోజు మార్నింగ్ సెషన్ 1045 క్యాండిల్. ఓకేనా. 1045 క్యాండిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఈ క్యాండిల్ హై 1045 క్యాండిల్ చూడండి. 1045 క్యాండిల్ లో
ఇక్కడ బ్రేక్ అయింది లో కట్. మనకు ఆర్ఎస్ఐ కూడా మీకు రూల్ ఏం చెప్పాను, ఆర్ఎస్ఐ 40% బిలో ఉండాలి. ఇక్కడ ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఈ ఏరియాలో ఇచ్చింది సిగ్నల్ చూడండి. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, సేల్ సిగ్నల్ ఇచ్చింది. 40% బిలో వెళ్ళింది ఇక్కడ చూడండి. సో ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకుని ఈ బ్రేక్అవుట్ దీని యొక్క హై స్టాప్ లాస్లో పెట్టుకుంటాం కాబట్టి మూమెంట్ ఇలా వచ్చింది. ఓకేనా, మీరు బ్యాక్ టెస్ట్ ఎన్ని రోజులైనా చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకంటూ నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్లో ట్రై చేయండి. 245 ఇక్కడ కూడా 245 క్యాండిల్. సో ఈ క్యాండిల్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. ఇది 245 క్యాండిల్ కదా. ఇక్కడ లో బ్రేక్ అయింది, ఆర్ఎస్ఐ 60% ఉండే. ఈ క్యాండిల్ మనకి పైకి వెళ్ళింది, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. 1045 చూద్దాం ఇక్కడ. సో ఇది 1045 క్యాండిల్ ఇక్కడ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ సిగ్నల్. ఈ క్యాండిల్ కదా. ఓకే, ఈ క్యాండిల్ 1045 హై అండ్ లో. సో 1045 ఇది 1045 క్యాండిల్ 5 minutes టైం ప్రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఐఎన్లో ఇక్కడ లో బ్రేక్ అయింది, బట్ మన రూల్ ఏంది 40% బిలో ఉండాలి, పొజిషన్ తీసుకోదు. 40% బిలో ఉంటేనే పొజిషన్ తీసుకుంటుంది. సో ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. ఓకేనా, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. సో ఇక్కడ ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఈవినింగ్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. ఇక్కడ మూమెంట్ ఇచ్చింది. అంతకుముందు రోజు చూద్దాం. అంతకుముందు రోజు 245 సేమ్ 245 క్యాండిల్. ఈ క్యాండిల్ అన్నమాట. చాలా స్మాల్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా స్మాల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిలే నెక్స్ట్ క్యాండిలే నెక్స్ట్ క్యాండిలే ఇక్కడ మనకి మూమెంట్ చాలా తక్కువ ఇచ్చినట్టు చూస్తున్నాం. 404 నుంచి 88. సో ఇక్కడ అండ్ నెక్స్ట్ 1045 క్యాండిల్ ఇక్కడ ఈ క్యాండిల్. ఓకేనా, ఈ క్యాండిల్ ఐఎన్లో ఇలా ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మనకి ఇక్కడ 245 ఇక్కడ ఉంది అండ్ 945. మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసుకొని మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్లో ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, అండ్ ఆల్సో దీని మీద కూడా మనం ఆల్గో స్ట్రాటజీ క్రియేట్ చేసాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను. డిస్క్రిప్షన్లో మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇదన్నమాట. ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ 3 స్ట్రాటజీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ సంబంధించినవి. సేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అనమాట. 3 మొత్తం ఈ ఇండెక్స్ ఆప్షన్స్లోనే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 lot. సో వీటి క్యాపిటల్ వచ్చేసరికి కూడా అరౌండ్ మీకు మీ అకౌంట్లో 50,000 ఉంటే సరిపోతుంది. 3 రియల్ టైం వాళ్ళకి చెప్తున్నాను. సో పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్ ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఈ స్ట్రాటజీస్, ఈ 3 స్ట్రాటజీస్ అండ్ ఆల్సో మిగతా 8 స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మీకు ఇండికేటర్ బేస్డ్ మీద, బ్రేక్అవుట్ కాదు, ఇండికేటర్ బేస్డ్ మీద. ఆ ఇండికేటర్ బేస్డ్ మీద ఈ స్ట్రాటజీస్ అనమాట. మనకి క్యాండిల్ స్టిక్స్ పై మీద, అంటే మనకి ఇది రెన్కో క్యాండిల్ స్టిక్ అండ్ ఆల్సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఈ ఫ్రెండ్స్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మీకు మంత్లీ ట్రేడ్రాన్కి 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పే చేద్దంటే ఇక్కడ ఎంజిలార్ 5 years అవైలబుల్. ఏదైనా లింక్ క్లిక్ చేసి వాట్3 అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు రియల్ ట్రేడ్ వాళ్ళకి ఆ 14% ఛార్జెస్ ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ మీకు ముందుకి నేను ఫైనాన్స్ నిఫ్టీ మీద కూడా తీసుకొస్తాను. సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద కూడా చూసాం, దాంట్లో కూడా చూడండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైనాన్స్ నిఫ్టీ మీద కూడా నెక్స్ట్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ మేము ముందుకు తీసుకొస్తాం.
తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి. మా వీడియోస్ మీరు మిస్ అవుతుంటే మాత్రం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నాను. థ్యాంక్ యూ.